హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఎవరైతే అభ్యర్థులు తెలంగాణలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి అవకాశం అయితే వచ్చిందండి. చూద్దాం ఇప్పుడు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో TIMS సనత్ నగర్ కోసం కాంట్రాక్ట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే application are invited from the eligible candidates for the post of medical officer, allied health services, administration and support staff and contract purely temporary basis for a period up to 31/3/2027 అంటే ఎప్పటి వరకు మార్చి 31, 2027 వరకు అయితే ఉంటుంది. సో ఇవి తాత్కాలికంగా, ఈ నియామకాలు తాత్కాలికంగా మార్చి 31, 2027 వరకు లేదా రెగ్యులర్ పోస్టులో భర్తీ అయ్యే వరకు కూడా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మెడికల్ ఫంక్షనల్ కేటగిరీ మెడికల్ డెసిగ్నేషన్ మెడికల్ ఆఫీసర్, టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్ 144. ఇక్కడ నర్సింగ్ అండ్ అలీడ్ సర్వీసెస్లో చూసినట్టయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 14 ఉన్నాయి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గా టోటల్ 48. నెక్స్ట్ మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 ఎన్ని టోటల్ పోస్టులు 6 ఉన్నాయి. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ అండ్ స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ కి అయితే జూనియర్ అసిస్టెంట్ డెసిగ్నేషన్ టోటల్ 16 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ద ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. మెడికల్ ఆఫీసర్ కి అయితే MBBS ఆర్ ఈక్వలెంట్ టు క్వాలిఫికేషన్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ఓకే, తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి తప్పకుండా. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కి అయితే ఇంటర్మీడియట్ D Pharmacy, B Pharmacy ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కి అయితే చూడండి, మస్ట్ పోసెస్ ఏంటి DMLT ఆర్ BSc MLT ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ రికగ్నైజ్డ్ బై ఎనీ గవర్నమెంట్ విత్ 1 year apprenticeship ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఓకే, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ TGPMB. ఓకే, రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి అయితే క్రిటేరియా సేమ్ యాజ్ ఎబో, దీనిలాగానే ఉండాలి. ఇన్ అడిషన్ 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఇన్ 220 ఆర్ ఎబో బెడెడ్ హాస్పిటల్. ఓకే, 220 లేదా ఇంకా ఎక్కువ బెడ్ హాస్పిటల్స్ లో 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట విత్ నాలెడ్జ్ ఆఫ్ NABL గైడ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గ్రాంట్స్ కమిషన్. అదేవిధంగా అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మెడికల్ సోషల్ వర్క్ లో. ఓకే, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ గా మస్ట్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంటర్ యాక్ట్. ఓకే, ఆర్ లేదా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది 15/7/2026. కమెన్స్మెంట్ ఆఫ్ డౌన్లోడింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్ 15/7. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 27, అంటే జూలై 22 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. స్క్రూటినీ ఆఫ్ ద అప్లికేషన్ ఎప్పటి వరకు 23/7/2026 టు 24/7/2026 వరకు. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ కాలింగ్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ, ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవడానికి 25/7/2026. సబ్మిషన్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ అండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఏ టైమ్ 27/7. Publication of final provisional list after attending the objections if any received 28/7. నెక్స్ట్ డేట్ ఆఫ్ ప్లేస్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు 29th వెరిఫై చేస్తారు. డిస్ప్లే ఆఫ్ ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు జూలై 30 అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. ఓకే, సో ఎవరైతే అర్హులో వారందరూ కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ హౌ టు అప్లై, మరి ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్
forms along with the instructions can be downloaded from the official website. Official website లో www.dme.telangana.gov.in కి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ చదివి అప్లోడ్ చేయండి. ఓకే. Filled in application form shall be submitted in person on 21/7/2026 to 22/7/2026 at the principal, ఉస్మానియా మెడికల్ కాలేజ్. అంటే ఏంటంటే ఈ దరఖాస్తు ఎలా చేయాలి మరి ఇవన్నీ అంటే అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లతో కలిసి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా సబ్మిట్ చేయాలి. ఓకే. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.